ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తామని చెప్పడం ద్వారా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. ఆయన ప్రకటన సహజంగానే అధికార టీడీపీలో కలవరం కలిగించింది. దానికి తోడు ప్రధాని మోదీ స్వయంగా జగన్ను పిలిచి మాట్లాడడం టీడీపీకి మింగుడు పట్టం పరిణామమే. రాష్ట్రపతి ఎన్నిక, వైఎస్ఆర్సీపీ వ్యూహంపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. అనుభవం పాఠాలు నేర్పుతుందని అంటారు. విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వ్యూహాత్మకంగా ఢిల్లీలో ప్రధాని మోడీని కలవడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీలో కలవరం రేకెత్తించారు. అందులోనూ మోడీనే స్వయంగా పిలిచి జగన్తో మాట్లాడారన్న దానిపై వారికి మింగుడు పట్టడం లేదు. తెలుగుదేశం నేతలు నేరుగా ప్రధాని మోడీని విమర్శించే ధైర్యం లేక జగన్పై విమర్శలు కురిపిస్తున్నారు. అందుకే కేసుల కోసం వెళ్లారనో మరొకటనో మంత్రి దేవినేని ఉమ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే వారేమి చెప్పదలిచారు? దేశ ప్రధాని మోడీని వారు అనుమానిస్తున్నారా? కేసుల్లో, కోర్టుల విషయాల్లో మోడీ జోక్యం చేసుకుంటారని చెప్పదలిచారా? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వరాదని వారు కోరుకుంటున్నారా? ఆ మాటే వారు ధైర్యంగా చెప్పి ఉండాల్సింది. రాజకీయం అంటే ఎప్పుడు ఏ అవకాశం వస్తే దాన్ని వాడుకోవడం, మిగిలిన వారిని మాత్రం విమర్శించడం అన్న థీరీకి అలవాటు పడ్డ తెలుగుదేశం పార్టీ జగన్ చర్యతో కంగుతింది. అంతకు మించి ప్రధాని మోడీ అంటే మరీ భయపడుతోందని అనుకోవాలి. గతంలో బీజేపీని చంద్రబాబు కానీ ఆయన ఆధ్వర్యంలోని పార్టీ కానీ ఎన్నిసార్లు ఎంత ఘోరంగా విమర్శించిందో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యమే అవుతుంది. 1998 ఎన్నికల ముందు ప్రచారంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీగా చంద్రబాబు విమర్శించేవారు. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న ఆయన ఆకస్మికంగా ప్లేట్ ఫిరాయించి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏకి జయగొట్టారు. 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండ నేపథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వనని, నరహంతకుడని, ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు లోక్సభలో టీడీపీ ఎంపీలతో వ్యతిరేక ఓటు వేయించకుండా గైర్హాజరై మరోసారి తన అవకాశవాదాన్ని బహిరంగపరుచుకున్నారు. 2004లో ఓటమి తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని పెద్ద తప్పు చేశానని, జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించేవారు. 2009లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకున్నా గెలవకపోవడంతో టీఆర్ఎస్తో పొత్తు వల్ల ఓడిపోయామని వ్యాఖ్యానించారు. 2011 కడప లోక్సభ ఉప ఎన్నికల్లో జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు, మత్తత్వంతో రాజీ పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తదుపరి 2014 నాటి ఎన్నికల ముందు బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఉన్న మోడీ ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పొత్తు కోసం తహతహలాడింది ఎవరో అందరికీ తెలుసు. ఆ సమయంలో జగన్ కనుక వ్యూహాత్మకంగా బీజేపీ వారు కోరినట్లు పొత్తు పెట్టుకున్నట్లయితే రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో భాగస్వామ్యం దక్కేది. కానీ ఆయన అలా చేయలేదు. ఇప్పుడు కూడా జగన్ ఎక్కడా తాను పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పలేదు. పైగా ప్రత్యేక హోదా విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. అలాగని అందరితో రాజకీయంగా దూరంగా ఉండడం తెలివైన లక్షణం కాదని, చంద్రబాబు మాదిరి ఎలా పడితే అలా రాజకీయంగా మాటలు మార్చకపోయినా అసలు వ్యూహాలు లేకపోవడం వల్ల కూడా నష్టపోతామన్న సంగతిని జగన్కు అర్థమై ఉండాలి. జగన్ 2019 నాటి ఎన్నికలకు ఏం చేస్తారన్నది వేరే విషయం. అప్పటికి ఎవరితోనైనా పొత్తు ఉంటుందా ఉండదా అన్న దానితో నిమిత్తం లేదు. వర్తమాన రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారన్నది కూడా ముఖ్యమే అవుతుంది. ఒక్కోసారి దీనివల్ల విమర్శలు కూడా రావచ్చు. ఉదాహరణకు ప్రత్యేక హోదాపై ఎంపీలతో రాజీనామా చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. మరి ఇప్పుడు ఏమి చేస్తారన్న ప్రశ్న రావచ్చు. నిజానికి ఇలాంటి అంశాల మీద రాజీనామాల వరకు వెళ్లడం కరెక్టా కాదా అన్నది చర్చనీయాంశం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ జగన్ను ఎన్ని రకాలుగా వేధించింది చూశాం. అందువల్ల జగన్ వ్యూహాత్మకంగా అడుగువేయడం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశంకు భయం కలిగేలా చేయగలిగారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. జగన్వి ఆయన చెప్పినట్లు ముక్కుసుటి రాజకీయాలే. కొన్నిసార్లు లాభం ఉండొచ్చు, కొన్నిసార్లు నష్టం జరగవచ్చు. కానీ ఆయన ఇంటెగ్రిటీని ఎవరూ శంకించరు. అదే సమయంలో చంద్రబాబును థర్డ్ రేట్ పాలిటీషియన్ అని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఫెయిర్నెస్ లేకుండా ఎప్పుడూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న భావన కలిగితే రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి విమర్శలే చేస్తారు. రాజకీయాల్లో పదవులు రావచ్చు, పోవచ్చు, కానీ గౌరవం పోతే తిరిగి రాదు.